హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేయండి. మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా ఎమ్మీ టేస్ట్ వచ్చిందండి. క్రంచీగా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. ఆ ప్రాసెస్ విధానాన్ని చూసేయండి. ముందుగా మనం ఫ్రెష్గా ఉన్నటువంటి పొటాటోస్ ఒక 4 కానీ 5 కానీ తీసుకోవాలండి. అవి పెద్దగా పొడుగ్గా ఉండాలి, లావుగా ఫ్రెష్గా ఉంటేనే అవి బాగా వస్తాయి. అట్లా పీల్ తీసేసి సైడ్ ఎడ్జ్లో ఉన్న ముక్కలు కూడా మనం ఆ వేస్ట్గా తీసేయాలి. ఎందుకంటే అవి షార్ట్గా వస్తాయి కదా, కట్ చేసినప్పుడు సైజ్ అనేది సరిగ్గా రాదు, అవి తీసేయాలి. ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ముక్కలుగా మనం చేసుకున్నప్పుడు అవి చాలా సైజు షేపు అనేది మంచిగా వస్తుంది. మీరు ట్రై చేయండి. వీడియోలు చూడడమే కాదు కానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసినప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కిడ్స్కి కూడా చక్కగా మనం స్నాక్ ఐటెం ఇలా చేసి పెట్టవచ్చు. ఫ్రెష్గా ఉన్న పొటాటోని మాత్రమే తీసుకోండి. కొద్దిగా వడబడిపోయినా కొద్దిగా మెత్తగా ఉన్నా కానీ రాదు. ఫ్రెష్గా ఉన్నదైతే గట్టిగా ఉంటుంది ఆ పీస్ అనేది. అలా ఫైనల్గా అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ షేప్లో వస్తే ఇంకా బాగుంటుందండి. ఫైనల్గా అట్లా తర్వాత వాటిని కట్ చేసిన తర్వాత వాటిని ఒక వాటర్ బౌల్లో వేసి ఉంచాలి. అట్లాగే స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ వేసి ఆ మరుగుతున్న వాటర్లో ఈ మనం కట్ చేసుకున్న ముక్కలు వేయాలి. హాఫ్ బాయిల్ మాత్రమే వాటిని మనం ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికిస్తే బాగా ఊరికే మెత్తబడిపోతుంది ముక్క అనేది. హాఫ్ బాయిల్ ఉడికించిన తర్వాత వేరే బౌల్లో వాటర్ తీసుకొని నార్మల్ వాటర్లో వేసి కాసేపు ఉంచాలి మనం. అట్లా ముక్క అనేది గట్టిపడుతుంది. అప్పుడు ఎక్కువ ఉడికినట్టు అనిపించినా కూడా ఇబ్బంది లేకుండా ముక్క అనేది సాఫ్ట్గా గట్టిగా అవుతుంది. తర్వాత మనం ఆ బౌల్లో నుంచి తీసేసి ఒక మెత్తటి కాటన్ క్లాత్ పైన ఉంచి అట్లా ఆరబెట్టుకోవాలి. వాటిని మెల్లిగా తుడుస్తూ ఉండాలి. ఎందుకంటే తడి అనేది పోవాలి. తడి పోవాలంటే మనం కాటన్ క్లాత్ తీసుకొని అట్లా దానిపైన అట్లా మనం చేస్తే దాంట్లో ఉన్న చెమ్మ ఏదన్నా ఉన్నా కానీ పోతుంది. ఎక్కువ గట్టిగా రుద్దితే ముక్క అనేది విరిగిపోతుందండి. సాఫ్ట్గా మనం పైన ఆ క్లాత్తో మనం టచ్ చేస్తూ ఉండాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా మనం ఆరబెడితే దాంట్లో ఉన్న చెమ్మ అనేది పోతుంది. ఆ చెమ్మ పోయే వరకు మనం అలా చేస్తూ ఉండాలి. తరువాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని అట్లా ఒక ప్లేట్లో తీసుకొని ఆ ముక్కలను కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. పైన మనం ఒక స్పూన్ అండ్ హాఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని పైన అట్లా చల్లుకోవాలి. ఆ గరిటెతో అంటే సరిపోతుంది. మన చెయ్యి అనేది పెడితే మళ్ళీ ఆ ముక్క విరిగిపోయే అవకాశం ఉంది. గరిటెతో మనం అట్లా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఫైనల్గా ఇలా కార్న్ఫ్లోర్ కోటింగ్తో ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాండీలో మనం ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేది మనం వేయించాలి. బాగా వేయిస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియంలో పెట్టుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే ఊరికే మాడిపోతూ ఉంటాయి. అది మంచి కలర్ అనేది రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నార్మల్గా మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్.
అవి ఒకటి ఒకటి అతుక్కుంటూ ఉంటుందండి. అందుకని అట్లా కదిపిస్తున్నాను. ఫైనల్‌గా ఒకసారైతే ఇట్లా రెడీ అయిపోయింది. రెండోసారి మళ్ళీ వేయించుకోవాలండి. రెండోసారి వేయించినప్పుడే మనకు క్రంచీగా, క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అవుతుంది. 2 టైమ్స్ మనం ఆయిల్‌లో వేయించుకోవాలి. ఫస్ట్ సారి వేయించినవి కొద్దిగా ఆరిపోయినాక తర్వాత మళ్ళీ రెండోసారి ఆయిల్‌లో మనం వేయించుకోవాలి. రెండు సార్లు మనం ఆయిల్‌లో వేయించినప్పుడే అది క్రంచీగా ఐటెమ్ అనేది రెడీ అయిపోయిద్ది. అట్లా టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని నేను అందులో వేసాను. ఆయిల్ ఏదైనా ఉన్నా గానీ పీల్చేసే అవకాశం ఉంటదని. అలా మొత్తం తీసేసి మళ్ళా అవి కొద్దిగా చల్లబడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం ఆయిల్‌లో మళ్ళా వేయించుకోవాలండి అవి. అప్పుడే మనకి క్రిస్పీగా రెడీ అయిపోయిద్ది స్నాక్ ఐటెము. రెండోసారి నేను ఆయిల్‌లో వేయిస్తున్నాను. ఏదైనా గానీ కష్టం అనుకోకుండా ఇష్టంగా చేస్తే ఏ పనైనా గానీ సక్సెస్ అవుతదండి. మనం చక్కగా ఇంట్లో పిల్లల కోసం చక్కగా ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటెము. సెకండ్ టైం చేస్తే అట్లా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఐటెమ్ అయితే స్నాక్ ఐటెము. నేను చేసినటువంటి టొమాటో సాస్ కూడా ఉంది కదా! 2 కాంబినేషన్ అయితే చాలా అద్దిరిపోయింది టేస్ట్. మీరు ఇలా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.